ఈ నెల చివరి వారంలో జరగనున్న భారత్ శ్రీలంక టీ20 సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను బిస్సై విడుదల చేసింది. అయితే వన్డే సిరీస్కు సంబంధించిన వివరాలను వెల్లడించింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ పల్లికల వేదికగాను, అలాగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కొలంబో వేదికగాను జరగనున్నాయి. జూలై నెల 26, 27, 29 తేదీల్లో 3 టీ20 మ్యాచ్లుగాను జరగనున్నాయి. ఆగస్టు 1, ఆగస్టు 4, 7 తేదీల్లో 3 వన్డే మ్యాచ్లు అయితే జరగనున్నట్లు బిస్సై తెలిపింది. టీమిండియాకు హెడ్ కోచ్గా ఎంపికైన గౌతమ్ గంభీర్కు ఇదే తొలి పర్యటన కానుంది. అయితే టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. శుభ్మన్ గిల్ సారథ్యంలో యువ భారత జట్టు ఇప్పటికే సిరీస్లో 3 టీ20లు కంప్లీట్ అయ్యేసరికి 2-1తో అయితే లీడ్లో నిలిచింది. జూలై 13, అలాగే 14 తేదీల్లో జరిగే 4, 5వ టీ20లతో పర్యటన అయితే ముగియనుంది. ఈ పర్యటన తర్వాత భారత్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. అక్కడ 3 టీ20లు సిరీసు, అలాగే 3 వన్డేల సిరీసులు, 2 సిరీసులుగాను ఆడనుంది. అయితే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను బిస్సై గురువారం ప్రకటించింది. జూలై 26, అలాగే జూలై 27, అలాగే జూలై 29 తేదీల్లో టీ20 మ్యాచ్లు అయితే జరగనున్నాయి. మ్యాచ్లు అన్నీ కూడా పల్లెకలే వేదికగానే జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ఇవి ప్రారంభమవుతాయి. ఇక వన్డే సిరీస్ కూడా ఒకే వేదికలో జరగనుంది. కొలంబోలో ఈ సిరీస్ అయితే జరగనుంది. ఆగస్టు 1, ఆగస్టు 4, ఆగస్టు 7 తేదీల్లో 3 వన్డే మ్యాచ్లు అయితే జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం వన్డే మ్యాచ్లన్నీ కూడా మధ్యాహ్నం 2:30 ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన జట్లను కూడా బిస్సై త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్గా నియమితులైన గౌతమ్ గంభీర్ ఈ సిరీస్ నుంచి బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ పర్యటన మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. వారికి వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని బిస్సై కూడా భావిస్తుంది. దీంతో ఈ సిరీస్లో కుర్రాలకు అవకాశం దక్కవచ్చని చెప్పుకోవచ్చు. టీ20లకు కెప్టెన్గా రోహిత్ శర్మ వీడ్కోలు పలకడంతో తదుపరి కెప్టెన్గా ఎవరు ఉంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. కానీ టీ20లో ప్రపంచ కప్లో రోహిత్కు డిప్యూటీగా ఉన్న హార్దిక్ పాండ్యాకి జట్టు పగ్గాలు అయితే దక్కే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక వన్డేల్లో కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు భారత్తో ద్వైపాక్షిక సిరీస్లకు ముందే శ్రీలంక షాక్ తగిలింది. టీ20 జట్టు కెప్టెన్సీకి ఆ జట్టు ఆల్రౌండర్ వానిందు అసరంగా గుడ్ బై చెప్పేశాడు. కానీ సాధారణ సభ్యుడిగా జట్టులో కొనసాగుతానని స్పష్టం చేసి చెప్పాడు. దీంతో ఈ పర్యటన నుంచి శ్రీలంక టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ ఎంపిక చేయాల్సి ఉంది. టీ20 ప్రపంచ కప్ 2024లో శ్రీలంక జట్టు గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది. తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా, రెండో మ్యాచ్లో బంగ్లాదేశ్లో ఓడిపోయింది. నేపాల్తో జరగాల్సిన 3వ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా నెదర్లాండ్స్తో జరిగిన చివరి మ్యాచ్లో గెలుపొందింది. దీంతో 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో థర్డ్ ప్లేస్లో అయితే నిలిచింది. టోర్నీలో సూపర్ 8కు చేరకుండానే ఇంటి బాట పట్టింది. ఈ నేపథ్యంలో అసరంగా కెప్టెన్సీ గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. ఇప్పుడైతే శ్రీలంక బోర్డు కొత్త కెప్టెన్ కోసం వెతుకుతూ స్టార్ట్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.